టమాటో రసం నో ఆనియన్ నో గార్లిక్ చాలా టేస్టీ అండ్ ఈజీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడున్న క్లైమేట్కి రోజు చేసుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. ముందుగా 4 టమాటోస్ తీసుకున్నాను. నాటి టమాటోస్ కడిగి పైన ఇలా కట్ చేసేసి ఇంకా 4 ఒప్పులుగా ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని టమాటోలు మునిగేంత వరకు నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు వేసి బాగా మెత్తబడే వరకు వెయిట్ చేయండి. ఆలోపు మిక్సీ జార్లో నేనైతే 2 స్పూన్లంత మిరియాలు, 2.5 స్పూన్లంత జీలకర్ర వేసి మిక్సీకి వేసుకుంటున్నాను. అంతా నేను వేయడం లేదు, జస్ట్ ఒక్కసారికి నేను మిక్సీకి వేసుకొని ఇలా పౌడర్ని బాక్స్లో వేసి పెట్టేస్తాను అనమాట. కావాలి అన్నప్పుడు వాడుకోవచ్చు కాబట్టి. ఇక్కడ ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. వీలైతే వేడి నీళ్ళు వేసుకోండి, త్వరగా అవుతుంది. లేదా నార్మల్ వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు టమాటోలు బాగా మెత్తగా అయిపోయినాయి. చల్లగా అయిన తర్వాతే చేతిలో ఇలా పిసకండి, లేకుంటే కాలుతుంది చేయనమాట. మొత్తం ఇలా మెత్తగా టమాటోస్ని స్మాష్ చేసిన తర్వాత వాటర్ని అంతా ఇలా స్క్వీజ్ చేసుకోండి. ఆల్మోస్ట్ ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్, స్పెషలీ కిడ్నీ స్టోన్స్ ఉండేవాళ్ళు ఇలా చేసుకోండి. ఇంకా చింతపండు కూడా మంచిగా మెత్తగా అయింది, అది కూడా దీంట్లోకి ఇలా స్ట్రెయిన్ చేసి పెట్టేసుకోండి. టమాటో నీళ్ళు, చింతపండు నీళ్ళు ఎలాగో ఉప్పు రెండిట్లోనూ వేసాం కాబట్టి సరిపోయి ఉంటుంది, లేదంటే వేసుకోవచ్చు మళ్ళీ. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి కడాయి వేడైన తర్వాత నేను ఏ టమాటోలు అయితే బాయిల్ చేశానో అదే బౌల్లే నీట్గా వాష్ చేసి మళ్ళీ పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ పోపుకు వేసేసుకోండి. ఇందులోకే ఇంకా మనము 3-4 పచ్చిమిర్చిలు వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎటువంటి కారం పొడి వేయడం లేదు ఫ్రెండ్స్. అలాగే కొద్దిగా కరివేపాకు చిటపట అన్నాక ఒక 2-3 ఒట్టిమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకోండి. మీరు కారం కావాలి అంటే పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ ఇంక్రీజ్ చేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో, చింతపండు వాటర్ని వేసేసేయండి. ఇంకా నీళ్ళు కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో అంత వేసుకొని జస్ట్ ఇలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఉప్పు అయిందా లేదా ఒకసారి చూసేసుకోండి. ఉప్పు సరిపోయింటే మళ్ళీ వేయొద్దు, తక్కువ ఉంటే వేసుకోండి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని, కొద్దిగా నేను ఉప్పు వేశాను, నాకు కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి. ఇంకా ఇలా ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేసి 1.5 స్పూన్ అంతా నేను జీలకర్ర మిరియాల పౌడర్ వేసుకున్నాను. అది ఎక్కువ నేను ఎందుకు చేసుకున్నా అంటే స్టోరేజ్ పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది రసం చేయాలన్నప్పుడు. ఒక్క పొంగు ఇలా బురుగు వచ్చి మొత్తం ఒక పొంగు వచ్చే వరకు వెయిట్ చేసి గ్యాస్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. మరి ఎక్కువసేపు పెడితే చేదు వస్తుంది అనమాట రసం, అది గుర్తుపెట్టుకోండి. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర నీట్గా కడిగి కట్ చేసి వేసేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. అన్నీ ఇలా వేసి ఇంకా గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటే వేడి వేడి రసం రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.